మాట చెప్పామో ఆ మాట ప్రకారం కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పోయినా కూడా ఉచితంగా కూడా మహిళలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కువ రోజులు లేదు. ఆగస్టు 15వ తేదీకి పూర్తి స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోబోతా ఉన్నాం. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాలా కిందకి తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా కూడా మరి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈ రోజు లిక్కర్ కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మద్యం పైన వాళ్ళు ఎంత దోచుకున్నారనేది కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎంత మంది ఆరోగ్యాలు నాశనమయ్యాయో, ఎంత మంది ఆరోగ్యాలు ఈ రోజు పాడు చేసుకున్నారో ఈ రోజు ఒకటొకటి కూడా అర్థమవుతా ఉంది. గతంలో చూసాం, గతంలో ఎప్పుడు వీకోట్లోకి వచ్చినా మంది బార్డర్లో ఉండేటువంటి ప్రాంతం. గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయ్యా మందు తాగాలంటే కర్ణాటకకు పోయి తాగాల, డబ్బులతో కూడా కర్ణాటకకు తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం ఆడిపోతా ఉందంటాడు. ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది, కోలార్ జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది. ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి మద్యం, ఏ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేటువంటి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా జిల్లా నుంచి మా రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రాకి వెళ్ళి అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏ రకంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో ఏ రకంగా నాశనం చేశారో, గతంలో ఏ రకంగా పెట్టుబడిదారులను తరిమి కొట్టారో, గతంలో ఏ రకంగా మరి అన్ని రకాలుగా మైనింగ్ అన్నిట్లో కూడా దోచుకున్నారో వాటిని అన్నింటినీ కూడా ఒకటొకటే కూడా స్కీమ్ లైన్ చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి లాంటి కార్యక్రమాలు కానీ, ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, గతంలో ఏవైతే నిలిపేసి చేశారో వాటినన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో రహదారులకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మన వీకోట మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేయబోతారు. చేసిన తర్వాత నారాయణ స్వామి కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం సెక్రటరీ గారు చేయిస్తారా?